నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా సీమంతం వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరియు సబ్ కలెక్టర్ నారాయణ హమీద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణంలోని ఎస్వీ గార్డెన్లో సుమారు 50 మంది గర్భిణీ మహిళలకు చీర, జాకెట్టు, పూలు, పండ్లు, మిఠాయిలు అందజేసి ఎమ్మెల్యే సతీమణి మాధవి సంప్రదాయబద్దంగా సీమంతం నిర్వహించారు. మహిళలు, ఎమ్మెల్యేల దంపతులు చేసిన ఈ చొరవకు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని 384 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు కుమారుడి పెళ్లి కానుకగా చీరలు పంపిణీ చేపట్టాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, హామీలు త్వరలోనే నెరవేర్చబడతాయని తెలిపారు. దసరాకు మరో పథకాన్ని అమలు చేయనున్నట్టు కూడా వెల్లడించారు. బీఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే శ్రీనివాస కళ్యాణమస్తు కార్యక్రమాలు దసరా నుంచి నియోజకవర్గంలో కొనసాగుతాయని తెలిపారు. గౌరవ సిడిపిఓ మమత గారు అలాగే సిడిపిఓ చంద్రకళ గారు దయచేసి మేడం బత్తుల మాధవి గారి సహకారంతో చూస్తే దీన్ని సీమంతో నయనం అని అంటారు. సీమంతో నయనం అంటే అర్థం ఏంటి అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ మెదడు డెవలప్మెంట్ అయింది అనమాట. అంటే 4 నెలల తర్వాత ఆ మెదడు డెవలప్మెంట్ నిర్వహిస్తూ పుట్టబోయేటటువంటి బిడ్డ శారీరక మానసిక వికాసం వరకు ఆ గ్రామానికి సంబంధించిన లీడర్లను దయచేసి అందించేటటువంటి ఒక సంక్షేమ పథకం ఈ ఎస్సీ గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ అడిదేవపల్లి మండలం వారి సిద్ధంగా ఉండాలి. అడిదేవపల్లి అలాగే ఈ రోజు ఏదైతే పేదవారు కళ్యాణలక్ష్మి చెక్కులు 400 మందికి, సీఎం గారు 300 మంది చెల్లెలకి, మెప్మా వాళ్ళకి ఈ 3 ప్రోగ్రాంలు మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే అందరికీ ఒక భోజన కార్యక్రమం కూడా ఈ రోజు మీరు చేయడం జరిగింది. మనం తొందరపడదు, మీరు తొందరపడకూడదనే నా కోరిక. మా ప్రజాప్రతినిధులు కూడా ఒకటే మాట్లాడుతున్నా, ఏదైనా సరే ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ రకంగా అన్యాయం జరిగినా అందరినీ అడుగులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. బీసీ రిజర్వేషన్ వల్ల కొంతమంది ఇబ్బందులు పడ్డా, కొంతమందికి అన్యాయం జరిగినా వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫునో పార్టీ తరఫునో ఏదో రకంగా వాళ్ళకు మంచిగా జరిగే విధంగా చూస్తానని కూడా మీ అందరికీ మాట్లాడుతున్నాను. అలాగే బీఎల్ఆర్ బ్రదర్స్ కార్యక్రమాలలో మనం 2 కార్యక్రమాలు, 5 కార్యక్రమాలు ఎదుర్కొంటే ఈ సందర్భంలో ఒకటి ఉండేది, కళ్యాణ లక్ష్మి ఒకటి ఉండేది. కానీ మనం గెలిచిన రోజుల్లోని కార్యక్రమాలు ఆపాలని అది మా ఇంట్లో ప్రాబ్లం, మా అమ్మగారి ప్రాబ్లం వల్ల అది ఆపడం జరిగింది. కానీ ఈ సందర్భంలో కార్యక్రమం అప్పుడే కన్నడ ఒక 3 నెలల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది. అధికంలో దసరా పండుగ రోజు నాడు దసరా కానుక మళ్ళా శ్రీనివాస కళ్యాణలక్ష్మి ఏదైతే పేరు కుటుంబాలు, ఏదైతే కుటుంబాలు, ఏదైతే బీసీ వాళ్ళు, ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా